ఇది కట్టడానికి ఇనిషియేట్ తీసుకున్నాము. అప్పుడు ఇది ఐటీ కార్పొరేట్ వచ్చి ల్యాండ్ రాయించుకున్నాం. తర్వాత ప్రెసెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోయినాక ఆ ల్యాండ్ ఇవ్వలేదు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చి ఇది నల్లిఫై చేసిండు. ఇది ఏదైతే వాళ్ళ కోర్టులో 2004 నుంచి ఒక కార్పొరేట్ సంస్థ ఈ ల్యాండ్ తీసుకోవడానికి 400 acres మేము తీసుకున్నాము అని రాపించుకోనికే కేసు 2004 నుంచి సుప్రీంకోర్టులో అయింది. అది ఇప్పుడు 2024 లో దాన్ని తీర్పిచ్చి ఏమన్నారంటే ఈ ల్యాండ్ ఆ కార్పొరేట్ సంస్థది కాదు, ఈ ల్యాండ్ మేము స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాము అన్నారు. కానీ నేను ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాం కార్పొరేట్ కాదు అని చెప్పినప్పుడు ఈ ల్యాండ్ మాకు ఇచ్చేయచ్చు కదా అంటే హెచ్ఈఏ పట్టభూమి రాసేయచ్చు కదా, రాయకుండా మళ్ళీ ఐటీ హబ్ కి రాసుకొని ఎందుకు అట్లా చేయడం అని మేము అడుగుతున్నాం. ఒక స్టూడెంట్ డిమాండ్. అండ్ ఇది చెయ్యంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు రేవంత్ రెడ్డి కదా, సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత కన్సర్న్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ ఉన్నప్పుడు ఇన్ని జీవులు ఉన్నప్పుడు ఒకతానంటారు కదా హైడ్రా అని తీసుకొచ్చారు. హైడ్రా ఏంటి, మన చెట్లని మన నదులని అన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు 400 ఎకరాలు తీసేసి మొత్తము క్లియర్ చేసి కార్పొరేట్ కి ఇద్దాం అనుకుంటారో ఆ ల్యాండ్ లో నదులు ఉన్నాయి, ఎన్నో లక్షల పురాతనమైన రాక్స్. అక్కడ మష్రూమ్ రాక్స్ అని ఉంది, అది లక్షలేళ్ల కిందిది అని సర్వేలో ఆర్కియాలజికల్ సర్వేలో తేలింది. అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో జింకలు, వైల్డ్ పిగ్స్, మొత్తం చాలా స్నేక్స్, పైథాన్స్, పీకాక్స్, చాలా మా క్యాంపస్ లో 220+ బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. అవన్నిట్లని ఇప్పుడు చంపేసి వాటి సమిధుల మీద కట్టడం అవసరమా? ఐటీ కోసము వాళ్ళకి 3000 crores కి ఆప్షన్ వేసి అమ్ముతుండు 400 acres, ఈచ్ ఎకర్ 75 crores. కానీ అది చేసే బదులు ఇప్పుడు చూసుకుంటే ఇంత ఎన్వైరన్మెంటల్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మా క్యాంపస్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది లంగ్స్ ఆఫ్ గచ్చిబౌలి అని అంటారు. ఇది ఉండడం మిగిలిన కొన్ని ఫారెస్ట్ లో ఇది ఒక్కటి మిగిలింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేస్తే మన ఎన్వైరన్మెంట్ ఏమైపోతుంది, పక్కా ఫ్యూచర్ లో ఎంతో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది ఆలోచించకుండా ప్రజెంట్ డబ్బుల కోసం మాత్రమే సీఎం ఆలోచిస్తూ అంతా ప్రాఫిటబుల్ గా చూడదు. ఇప్పుడైతే మాతోని కాంగ్రెస్ అస్సలు వెనక తగ్గట్లేదు. ఇది కట్టడానికి ఇనిషియేట్ తీసుకున్నాము. అప్పుడు ఇది ఐటీ కార్పొరేట్ వచ్చి ల్యాండ్ రాయించుకున్నాం. తర్వాత ప్రెసెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోయినాక ఆ ల్యాండ్ ఇవ్వలేదు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ వచ్చి ఇది నల్లిఫై చేసిండు. ఇది ఏదైతే వాళ్ళ కోర్టులో 2004 నుంచి ఒక కార్పొరేట్ సంస్థ ఈ ల్యాండ్ తీసుకోవడానికి 400 acres మేము తీసుకున్నాము అని రాపించుకోనికే కేసు 2004 నుంచి సుప్రీంకోర్టులో అయింది. అది ఇప్పుడు 2024 లో దాన్ని తీర్పిచ్చి ఏమన్నారంటే ఈ ల్యాండ్ ఆ కార్పొరేట్ సంస్థది కాదు, ఈ ల్యాండ్ మేము స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాము అన్నారు. కానీ నేను ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాం కార్పొరేట్ కాదు అని చెప్పినప్పుడు ఈ ల్యాండ్ మాకు ఇచ్చేయచ్చు కదా అంటే హెచ్ఈఏ పట్టభూమి రాసేయచ్చు కదా, రాయకుండా మళ్ళీ ఐటీ హబ్ కి రాసుకొని ఎందుకు అట్లా చేయడం అని మేము అడుగుతున్నాం. ఒక స్టూడెంట్ డిమాండ్. అండ్ ఇది చెయ్యంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు రేవంత్ రెడ్డి కదా, సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత కన్సర్న్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ ఉన్నప్పుడు ఇన్ని జీవులు ఉన్నప్పుడు ఒకతానంటారు కదా హైడ్రా అని తీసుకొచ్చారు. హైడ్రా ఏంటి, మన చెట్లని మన నదులని అన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు 400 ఎకరాలు తీసేసి మొత్తము క్లియర్ చేసి కార్పొరేట్ కి ఇద్దాం అనుకుంటారో ఆ ల్యాండ్ లో నదులు ఉన్నాయి, ఎన్నో లక్షల పురాతనమైన రాక్స్. అక్కడ మష్రూమ్ రాక్స్ అని ఉంది, అది లక్షలేళ్ల కిందిది అని సర్వేలో ఆర్కియాలజికల్ సర్వేలో తేలింది. అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో జింకలు, వైల్డ్ పిగ్స్, మొత్తం చాలా స్నేక్స్, పైథాన్స్, పీకాక్స్, చాలా మా క్యాంపస్ లో 220+ బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. అవన్నిట్లని ఇప్పుడు చంపేసి వాటి సమిధుల మీద కట్టడం అవసరమా? ఐటీ కోసము వాళ్ళకి 3000 crores కి ఆప్షన్ వేసి అమ్ముతుండు 400 acres, ఈచ్ ఎకర్ 75 crores. కానీ అది చేసే బదులు ఇప్పుడు చూసుకుంటే ఇంత ఎన్వైరన్మెంటల్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మా క్యాంపస్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో అది లంగ్స్ ఆఫ్ గచ్చిబౌలి అని అంటారు. ఇది ఉండడం మిగిలిన కొన్ని ఫారెస్ట్ లో ఇది ఒక్కటి మిగిలింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేస్తే మన ఎన్వైరన్మెంట్ ఏమైపోతుంది, పక్కా ఫ్యూచర్ లో ఎంతో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది ఆలోచించకుండా
ప్రజెంట్ డబ్బుల కోసం మాత్రమే సీఎం ఆలోచిస్తూ అంతా ప్రాఫిటబుల్ గా చూడు. ఇప్పుడైతే